ఇప్పుడు మీరు లాస్ట్ ప్రభుత్వం గురించి చెప్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఎంప్లాయీస్ వాళ్ళకి సపోర్ట్ చేయడానికి, ఆ గవర్నమెంట్కి సపోర్ట్ చేయకపోవడానికి ఎలక్షన్లో ప్రధానమైన కారణాలు చెప్తున్నారు మీరు. నిజంగా మీరు 12 డిఏలు అంటే అప్పట్లో ఆ ప్రభుత్వంలో తీసుకున్నారు, 12 డిఏలు తీసుకున్నారు, పిఆర్సీ ఇచ్చింది, ఐఆర్ ఇచ్చింది, ఇన్ని చేసినప్పటికీ కూడా ఎందుకు అంత గ్యాప్ ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఈ గవర్నమెంట్ పాత ప్రభుత్వాన్ని ఇప్పుడు పోల్చుకుంటే పాత ప్రభుత్వం 100 రెట్లు మేలు. నేను చెప్తున్నా, ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి 16 నెలలు అయింది. ఉద్యోగులకు ఇది చేసినామని ఒక్కరు వచ్చి చెప్పమను, ఏ ఉద్యోగ సంఘ నాయకుడు ఎవరైనా వచ్చి అంటే మాట్లాడమను. అదే పాత ప్రభుత్వం ఎంప్లాయీస్ రియలైజ్ అవుతున్నారా ఇప్పుడు? 100%. ఇప్పుడు నేను పాత ప్రభుత్వం వచ్చిన కొత్తలో గవర్నమెంట్ రాగానే ఫస్ట్ క్యాబినెట్లోనే ఐఆర్ 27% ఇచ్చారా? ఫస్ట్ క్యాబినెట్లోనే ఐఆర్ ఇచ్చిండ్రు. ఆర్టీసీ ఉద్యోగులు గవర్నమెంట్లో తీసుకుంటామని చెప్పారు. 53,000 మంది దాదాపు 50,000 మంది ఉద్యోగులు. ప్రభుత్వం వచ్చిన ఫస్ట్ క్యాబినెట్లోనే దాని మీద కమిటీ చేసి 3 నెలలు డెసిషన్ తీసుకొని 2020 జనవరి 1 నుంచే 50,000 మంది ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో తీసుకున్నారు. దానివల్ల ప్రభుత్వం మీద పడినంత 3,600 కోట్ల సంవత్సరానికి. అయినా ఫస్ట్ 6 నెలల్లోనే కంప్లీట్ చేసి జనవరి 20 వాళ్ళు కూడా ఆర్టీసీ ఉద్యోగులు కూడా ఎక్స్పెక్ట్ చేయలే ఇంత ఫాస్ట్గా మమ్మల్ని ప్రభుత్వంలోకి తీసుకుంటుంది గవర్నమెంట్ అని. వాళ్ళు అడగలేదు, వాళ్ళ డిమాండ్ కూడా చేయకముందే అప్పుడు ప్రభుత్వమే ఫస్ట్ క్యాబినెట్లోనే డెసిషన్ తీసుకొని ఒక కమిటీ చేసి 3 నెలల కమిటీ రిపోర్ట్ తెప్పించి మళ్ళీ మరో 3 నెలలు ఇంప్లిమెంట్ చేసి 2020 జనవరి నుంచి వాళ్ళని గవర్నమెంటే తీసుకున్నారు. అడగండి మీరు, ఏ ఆర్టీసీ ఉద్యోగం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన అంత తొందరగా ప్రభుత్వం చేస్తుందని. ప్రభుత్వం చేసింది. అలాగే చెప్పినట్టు 136,000 ఉద్యోగాలు 3 నెలల్లో గ్రామవార్డు సచివాలయం తీసుకొచ్చి 136,000 ఉద్యోగాలు ఇచ్చారు. వాళ్ళకి చెప్పినట్లే పిఆర్సీ మన ప్రొబేషన్ డిక్లరేషన్ కూడా వాళ్ళు తీసుకున్నప్పుడు కరోనా లేదు, కరోనా సమస్య లేదు, ఇంతమంది ఉద్యోగులు తీసుకున్నారు. మధ్యలో కరోనా వచ్చి ప్రభుత్వానికి ఆదాయం పూర్తిగా పడిపోయింది. అయినా కూడా అంత ఇబ్బందుల్లో కూడా వాళ్ళు చెప్పిన మాట ప్రకారం వాళ్ళు ప్రొబేషన్ 2,30,000 మంది ప్రొబేషన్ డిక్లేర్ చేసి వాళ్ళు రెగ్యులర్ చేశారు. అదే వాళ్ళు ఏ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగం అడుగు, ఆ రోజు వాళ్ళ ప్రొబేషన్ పెండింగ్ అట్లే మిగిలిపోయింటే ఈ రోజు వాళ్ళు రెగ్యులర్ అయ్యే వాళ్ళు కాదు అడగండి చెప్తారు. అట్లే ఆశా వర్కర్లకు చెప్పిన మాట ప్రకారం 10,000 జీతం ఫస్ట్ 6 నెలల్లోనే. అంగన్వాడీ వర్కర్లకు జీతం పెంచారు. ఇట్లా చాలా వరకు ఫాస్ట్గా 6 నెలలు చేసిండ్రు. ఆ స్పీడ్కు కరోనా అనేది అడ్డేసింది. ఆ కరోనా నుంచి ఎంప్లాయీస్కి ఇవ్వాల్సినవి పెండింగ్ పడ్డము, జీతాలు లేట్ అవ్వడము, దానివల్ల ఉద్యోగుల్లో వ్యతిరేకత వచ్చింది తప్ప ఫస్ట్ రాగానే ప్రభుత్వం ఉద్యోగుల పట్ల చాలా పాజిటివ్గా ఉండింది. చెప్పిన ప్రకారం ప్రమోషన్లు ఇచ్చిండ్రు. విఆర్ఏలకు ప్రమోషన్లు ఇస్తామన్నారు, ఇచ్చిండ్రు. విఆర్ఓలకు ప్రమోషన్లు కోటా సిఎన్ఎస్ పెట్టి 40% పెట్టి ఇచ్చిండ్రు. 25 ఏళ్ళుగా ప్రమోషన్లు ఎంపీడీఓలకు కొత్త పోస్ట్ క్రియేట్ చేసి ప్రమోషన్లు ఇచ్చిండ్రు. సర్వే 20 ఏళ్ళుగా ప్రమోషన్లు సర్వే వాళ్ళకి సర్వేలు ఇచ్చిండ్రు. ఉద్యోగులు గవర్నమెంట్ టీచర్లు జెడ్పీ టీచర్లు కొట్లాడుకుంటుంటే ఎంఈఓ పోస్ట్ కోసం కొట్లాడుకోవద్దని ఇంకొక పోస్ట్ ఎంఈఓ మండలానికి 2 ఎంఈఓ పోస్టులు కొత్త పోస్ట్ క్రియేట్ చేయించి ఎంఈఓ ప్రమోషన్లు ఇచ్చిండ్రు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చి దాదాపు అన్ని కేటగిరీలు అంటే ఒక్క టీచర్లకే అన్ని కేటగిరీ టీచర్లకే దాదాపు 25,000 ప్రమోషన్లు ఇచ్చింది ప్రభుత్వం. మహిళలకు 2 నెలల నుంచి చైల్డ్ కేర్ లీవ్ 6 నెలలకు పెంచింది. అలాగే మహిళా ఉద్యోగులు ఇబ్బంది పడతారని చెప్పి వాళ్ళకు ఉండే స్పెషల్ హెల్త్ ప్రాబ్లమ్స్ లెక్కేసుకొని 5 స్పెషల్ లీవ్లు ఇచ్చింది మహిళలకు. డిపార్ట్మెంట్స్ లో నెగిటివ్ మార్క్ తీసేసింది. అంతకుముందు ఈ దేశంలో ఎక్కడ డిపార్ట్మెంట్ పరీక్షల్లో నెగిటివ్ మార్క్ సిస్టమ్ ఎక్కడా పెట్టలే. అంతకుముందు ప్రభుత్వం మన రాష్ట్రంలో పెట్టింది డిపార్ట్మెంట్ టెస్టుల్లో నెగిటివ్ మార్కులు. అంటే ఉద్యోగులు ఇబ్బంది పెట్టాలా, ఉద్యోగులు ప్రమోషన్ రాకూడదు, వాళ్ళు టెస్ట్ పాస్ కాకూడదు అని దాన్ని పాత ప్రభుత్వం తీసేసింది. అంటే ఆర్థిక కోణంలో మాత్రమే ఉద్యోగులు చూశారు. ఆర్థిక కోణంలో కూడా పెండింగ్ బకాయిలు ఒకటి, కొందరి ఎంప్లాయీస్ కి శాలరీ 1వ తారీఖు రాకుండా లేట్ అవ్వడం, ఈ 2 కారణాలే ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడానికి. ఫైనాన్షియల్ కోణంలోనే అంతే 100% అంతే. మిగతా వాటిల్లో 100 రెట్లు 100 కాదు 1000 రెట్లు బాగా చేసింది. దీంతో ఎవరితో చర్చించడానికి నేను సిద్ధం. ఓకే, ఇప్పుడు ఈ సచివాలయ ఉద్యోగులు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలు ఏంటి? వాళ్ళ సమస్యలు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే, ఇప్పుడు వాలంటీర్లుగా తయారు చేసిన వాళ్ళు ఏమైందంటే వాలంటీర్లు తీసేసి ప్రభుత్వం వాలంటీర్లకు 5 నుంచి 10,000 ఇస్తామని చెప్పి తీసేసిండ్రు. సరే, వాలంటీర్లు వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాదు కాబట్టి మేము వాళ్ళ గురించి ఎక్కువ చర్చించాం. వాళ్ళు తీసేసినప్పుడు ఆ ప్రభుత్వం అంతకుముందు ఏ సిస్టమ్ ఉందో అది తీసుకోవాలి, కానీ ఆ చేసే పని అంతా వాలంటీర్ చేసే పని అంతా ఉద్యోగుల మీద రుద్దడం, ఉద్యోగులు ఇంటికి వెళ్ళి స్టిక్కర్లు అంటించాలి, వాట్సాప్ గవర్నమెంట్స్ మీద ఇంటింటికి వెళ్ళి వాళ్ళకు నేర్పియాలి, వాట్సాప్ నేర్పించాలి, ఇంటింటికి వెళ్ళి సర్వే చేయాలి. మీ ఇంట్లో ఎంతమంది సర్వేలు స్కీముల కోసం సర్వేలు చేస్తారు కదా, అంతకుముందు వాలంటీర్లు చేసేవాళ్ళు.
అవన్నీ చేసేది ఇప్పుడు వీళ్ళతో చేయిస్తున్నారు. ఇన్ని చేయిస్తున్నా కూడా మళ్ళీ వాళ్ళు ఎంత హీనంగా చూస్తున్నారంటే ప్రభుత్వం, అంతకుముందు వాలంటీర్లు ఉన్నప్పుడు పెన్షన్ నెల నెల ఓల్డేజ్ పెన్షన్ కానీ ఇవన్నీ 1వ తారీఖు ఇచ్చేవాళ్ళు. 1వ తారీఖు ఉదయం ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఉదయం ఎందుకు ఇచ్చేవాళ్ళంటే వాళ్ళు వాలంటీర్లకు వాళ్ళు ఉద్యోగులు కాదు, వాళ్ళకి ఇది అడిషనల్గా చేసే పని. వాళ్ళు వాళ్ళ పనులకు వాళ్ళు తర్వాత వాళ్ళు డైలీ కార్యక్రమాలు చూసుకోవడం కోసం పొద్దున్న లేయంగానే 50 కుటుంబాలు వాళ్ళ బాధ్యత. ఆ 50 కుటుంబాల్లో 10 మంది 15 మంది ఉండేవాళ్ళు. వాళ్ళకి వెళ్ళి గంటలో పొద్దున్న 6కో 7కో పోయి లేయంగానే పోయి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ పని కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోయి వాళ్ళ పనులు చూసుకునేవాళ్ళు. అందువల్ల పాత గవర్నమెంట్లో ఫస్ట్ అంటే 1వ తారీఖు ఉదయాన్నే జీతం పెన్షన్ రావడం అనేది వాళ్ళలో బాగా మంచి పాజిటివ్ వచ్చింది ప్రభుత్వం మీద. వాళ్ళని ఎప్పుడు కూడా గవర్నమెంట్ వాళ్ళకు ఉదయాన్నే ఇవ్వమని ఎక్కడ ఆర్డర్ లేదు, 1వ తారీఖు ఇవ్వమని ఉంది. వాళ్ళ సౌలభ్యం కోసం వాళ్ళు ఉదయాన్నే ఫస్ట్ 6 గంటలకు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళు 6 అనరు వాళ్ళకంటే, అంటే పాత గవర్నమెంట్ కంటే ఇంకా మనం గంట ముందు ఇవ్వాలని 5 గంటలకే పోయి ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వండి అని చెప్పి ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. ఇప్పుడు ఏవైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో, డిఏలు ఉన్నాయో వీటి మీద చాలా ప్రభుత్వ సంఘాలు ఆందోళన బాట పట్టే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఖచ్చితంగా. అంటే ఇప్పటి వరకు ఉద్యోగ సంఘాలు ఎందుకు కామున్నారంటే ప్రభుత్వం ఫస్ట్ రాగానే కొన్ని రోజులు వాళ్ళకి సర్దుకోవడానికి టైం ఇవ్వాలి, ఆర్థిక పరిస్థితులు కానీ వాళ్ళు గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్లో పడిపోవాలి, ఇన్కమ్ అవన్నీ చూసుకోవాలి, అదంతా టైం ఇవ్వాలి. ఇప్పుడు ప్రభుత్వానికి చాలా టైం ఇచ్చినాం. 6 నెలలు పోయింది, సంవత్సరం పోయింది, సంవత్సరంన్నర కూడా కావస్తుంది. కాబట్టి ఇంకా ఉద్యోగులు కూడా ఓపిక నశించింది. ఉద్యోగులు మమ్మల్ని మేము ఇప్పుడు ఏదన్నా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినా, ఇప్పుడు ఇలాంటి ఇంటర్వ్యూలు చేసినా కూడా వాళ్ళు ఏమంటున్నారు, ముందు ఎన్ని కాదా ముందు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయండి అంటున్నారు. ఉద్యోగులే కింద కామెంట్ చూసుకోండి మీరు కావాలంటే. అంటే ఉద్యోగుల్లో కూడా ఓపిక నశించింది ప్రభుత్వం మీద. ప్రభుత్వమే కావాలని ఉద్యోగులను రెచ్చగొడుతుంది. ఏం చేసుకుంటారో చేసుకోండి, మేము ఇంతే అన్నట్టుగా ఉంది ప్రభుత్వ ధోరణి. ఏంటంటే 16 నెలలుగా ఒక్క డిఏ ఇవ్వకుండా ఉందంటే ప్రభుత్వం ఏంటి, మీతో ఏమవుద్ది, మీరు ఏం చేసుకుంటారు. ఉద్యోగ సంఘాల నాయకుల్లోనే ఐకమత్యం లేదంటున్నారు, ఎంతవరకు అదేం లేదు. అంటే ప్రతి ఒక్కరికి ఎవరి సంఘం వాళ్ళది గొప్పదనే ఇది ఉంటుంది, అవన్నీ ఉంటాయి. కానీ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు అందరూ కలిసే పోరాటం చేస్తారు, దానికేమి ఇది లేదు. అంతకుముందు పిఆర్సీ టైంలో కూడా చూసాము, ఇప్పుడు కూడా అంతే. ప్రతి ఒక్కరికి ఎంప్లాయీస్ ఇష్యూస్ మీద ఫైట్ చేయాలనే ఉంటుంది. కాకపోతే మేము ముందున్నాం అనిపించుకోవడానికి సంఘాల మధ్య పోటీ ఉంటుంది అంతే తప్ప అల్టిమేట్గా ఎంప్లాయీస్ ఇష్యూ వచ్చినప్పుడు అందరు కలిసే పోరాడతారు. ఇప్పుడు కూడా ప్రభుత్వం ఈ దీపావళిలో, ఈ దసరా లోపల డిఏలు, ఐఆర్లు వీటి మీద ఏదో ఒక డెసిషన్ తీసుకోకపోతే దసరా తర్వాత ఖచ్చితంగా దీని మీద కార్యాచరణ వెళ్ళడానికి అందరు సిద్ధంగా ఉన్నారు, మేము కూడా వెళ్తాం. ఏదో ఒక డిఏ ఇస్తే దాదాపుగా కొంత కూల్ అవుతుంది, 1 సంవత్సరం మళ్ళీ ఇలాగే రన్ అవ్వచ్చు, మళ్ళీ ఇదే హీటు రన్ చేయొచ్చు, ఏమి ఒత్తిడి చేయకుండా. ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగుల వైపు నుంచి కూడా, కింద స్థాయి ఉద్యోగుల నుంచి కూడా ఒత్తిడి తగ్గుద్ది అని ఉద్యోగ సంఘాల నాయకులు ఏమైనా భావిస్తున్నారా? అట్లా ఏం లేదు. డిఏ ఇస్తే మహా అయితే మీరు అన్నట్టు 1 మంత్ 2 మంత్ ఏదో ఇచ్చిందిలే ప్రభుత్వం అనే ఇది 1 మంత్ ఉంటుంది అయితే తప్ప నీకు ఐఆర్ ఇవ్వకుండా డిఏలు ఇచ్చి ఎంప్లాయీస్ను కూల్ చేయడం సాధ్యం కాదు. ఐఆర్ ఇవ్వాలి, పిఆర్సీ కమిషన్ అపాయింట్ చేయాలి, పెండింగ్ బకాయిలో కొంత అంటే ఉండే అంతా ఇవ్వమని, ఈ రోజుకి ఇవ్వమని మేము అడగడం లేదు, ఉద్యోగులు కోరుకోవడం లేదు అంతా ఒకసారి వస్తుందని. కనీసం మీరు ఒక షెడ్యూల్ ఇవ్వండి, ఇంత పెండింగ్ ఉంది, ఇంత లోపల కొంత ఇస్తామని చెప్పి ఒక షెడ్యూల్ ఇస్తే కొద్దిగా పేమెంట్ అవుతుంటే ఉద్యోగులకు కొద్దిగా సాటిస్ఫై అవుతారు. అసలు ఏమీ చేయకుండా మీరు మొత్తం ఫ్రీజ్ చేసేసి ఎంప్లాయీస్కి ఏమీ బెనిఫిట్ చేయకుండా ఏం చేసుకుంటారు చేసుకోండి అనే ధోరణిలో ఉంటే ఎన్ని రోజులు ఎంప్లాయీస్ కామ్గా ఉంటారు, ఎన్ని రోజులు ఓపిక పడతారు? ఇప్పుడు మీ పెండింగ్ బకాయిలు ఉన్నాయి, 30,000 కోట్లు అంటున్నారు, ఇంకా పెరుగుతాయని కూడా ఆందోళన ఉంది. ఖచ్చితంగా ఎవరీ మంత్ రిటర్న్ అవుతుంటారు, ఎవరీ మంత్ బిల్స్ వస్తుంటాయి. కాబట్టి అవి నెల పెరిగేటివే. ప్రభుత్వం వాటిని పేమెంట్ చేస్తే తగ్గుతుంటాయి, పేమెంట్ చేయకుండా ఆపేసి అంటే ఎవరీ మంత్ పెరుగుతూనే పోతాయి. ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే చాలా దయనీయంగా ఉంది. అంటే అప్పులు, ప్రతి మంగళవారం అప్పులు తీసుకొస్తున్నారు. దగ్గర సుమారుగా 2 లక్షల కోట్లు ఇప్పటికీ 16 నెలల్లో చేశారు. పాత అప్పు ఇవన్నీ దాదాపుగా 9 లక్షల పైచిలుకు అప్పు ఉంది, 9 లక్షల కోట్ల పైచిలుకు అప్పు ఉంది. ఈ పరిస్థితుల్లో మీ పెండింగ్ బకాయిలు 30,000 కోట్లు ఎప్పట్లోగా మీకు ఇచ్చే అవకాశం ఉంటుందనుకుంటున్నారు? అంటే అప్పులు అవన్నీ నేను మాట్లాడితే అది రాజకీయం అంటే కొన్ని పక్కకు పోతుంది. ఎంప్లాయీగా నాకు కొన్ని లిమిట్స్ ఉంటాయి కాబట్టి నేను అవన్నీ మాట్లాడదలుచుకోలే. కాకపోతే ప్రభుత్వానికి అయితే బాధ్యత ఉంది. వాళ్ళు హామీ ఇచ్చారు క్లియర్గా, త్వరగా గవర్నమెంట్లోకి వస్తేనే పెండింగ్ బకాయిలను క్లియర్ చేస్తామని చెప్పి.
ప్రభుత్వంలో ఉండే వాళ్ళకు పైన ఇవన్నీ ఊరికే కాదు కదా, ప్రభుత్వాన్ని నడపడం అంటే ఇవన్నీ చూసుకొని అన్ని పరిస్థితులను లెక్కేసుకొని ఎవరికి ఏం చేయాలో అదంతా చేయాలి. ఇవి మాకు రావాల్సింది, మాకు రైట్ఫుల్గా రావాల్సినవి. కాబట్టి ఇవి గవర్నమెంట్కి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎప్పటి లోపల ఇస్తుందో ప్రభుత్వం చెప్పాలి. భారం ఎక్కువైతే రద్దు చేసే అవకాశం ఏమైనా ఉందా? భారం ఎక్కువ క్వశ్చనే లేదు, రద్దు చేసే ఒప్పుకునే క్వశ్చన్ లేదు, రద్దు చేసే సాహసం కూడా ప్రభుత్వం చేస్తాను నేను అనుకోను. అది ఏదో రకంగా అంటే మాకు అంటే జీపీఎఫ్ ఖాతాలు ఉండే వాళ్ళకి జీపీఎఫ్ ఖాతాలు వేయడము, మిగతా వాళ్ళ క్యాష్ విడతల వారిగా ఇవ్వడము, ఇట్లా ఏదో ఒక ఆల్టర్నేట్ సొల్యూషన్ చూపించాలి తప్ప రద్దు చేస్తే మళ్ళీ బీఆర్టీఎస్ ఉద్యమాన్ని ఎదుర్కోవాలి ప్రభుత్వం. ఇప్పుడు మరి మీ విషయానికే వద్దాం. మీ సెక్రటేరియట్ ఎలక్షన్కి సంబంధించి రేపు డిసెంబర్లో జరగబోతున్నాయి. ఏంటి మరి మీ కార్యాచరణ ఏంటి, మీ భవిష్యత్ కార్యాచరణ? అది ఉంది, టైం ఉంది కదా ఖచ్చితంగా. మిమ్మల్ని టార్గెట్ చేస్తుంది ప్రభుత్వం చెప్తా. అదే నేను చెప్పాను ఇంతకుముందే, ప్రభుత్వం నేను లేకుండా ఎలక్షన్ పెట్టుకోవాలంటుంది. నేను ఉంటే వాళ్ళు అనుకునే వాళ్ళు ఓడిపోతారనే భయం ఉన్నట్లుంది ప్రభుత్వానికి. భయం ఉందే కదా, భయం ఉంది ఖచ్చితంగా. లేకపోతే నిన్న ప్రమోషన్ జీవోలో నా మీద మేజర్ పెనాల్టీ తీసుకుంటామని చెప్పాల్సిన అవసరం లేదు. సరే వాళ్ళు ఏం చేసినా కోర్టులు ఉన్నాయి, చూస్తాం, ఫైట్ చేస్తాం. ఎంప్లాయీస్ కోరుకునే వాళ్ళు అంటే వాళ్ళు సపోర్ట్ చేసే వాళ్ళు, నేను సపోర్ట్ చేసే వాళ్ళనే కాదు. ఎంప్లాయీస్ ఎవరు కోరుకుంటే, ఎంప్లాయీస్ ఎవరు మంచి చేస్తారు అనుకుంటే వాళ్ళు గెలుస్తారు అంతే.